అయితే దీని వెనకాల ఉన్న రాజకీయ కోణం ఏంది? రాహుల్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్ కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న డైరెక్షన్ కానీ వాళ్ళ కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొచ్చి కేసీఆర్ను కొట్టగలిగారు. ఎవ్వరికి మిగుడు పడకుండా ఈ ఎలక్షన్స్లో ప్లే చేసింది మొత్తం క్యాస్ట్. అదొక డామినేటింగ్ క్యాస్ట్ తెలంగాణలో. ఆ క్యాస్ట్ను పోలరైజ్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆయన ఎఫర్ట్ ఒక 6-7 సంవత్సరాల నుంచి పెట్టాడు. ఆయన జైల్లో కూర్చొని ఆలోచించింది కూడా అదే. ఈ తెలంగాణ మనది, మనం ఎంత పర్సెంటేజ్ ఉన్నాం అనేది ముఖ్యం కాదు. ప్రతి ఊర్లో ఓకల్ సెక్షన్లో మనం, డబ్బున్నోళ్ళం మనం, అన్ని పార్టీలుగా మనం స్కాటర్ అయిపోయి ఈ 0.4 ఉన్న కమ్యూనిటీకి మనం అప్పచెప్పాం పాలన. ఓపెన్గా కూడా ఎన్నోసార్లు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఆ క్యాస్ట్ పోలరైజేషన్ తీసుకొచ్చి అధికారంలోకి రావడానికి అది ప్రధాన కారణం కూడా అని చెప్పొచ్చు. అంత చెడ్డ పనులేం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. ప్రజలకు సంబంధించిన చాలా చేశారు. బట్ ఈ సామాజిక ఏకీకరణ అనేది ఏదైతే జరిగిందో అది టాప్ 5 రీజన్స్లో మనం ఒకటిగా పెట్టవచ్చు. కేసీఆర్ పడిపోయింది ఎందుకు, ఇన్ని మంచి పనులు చేసి దేశమంతా కూడా కేసీఆర్ దిక్కు చూసింది. ఒక మంచి సీఎం అక్కడ ఉన్నాడు మీకు అని. ఎప్పుడైనా ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలంగాణ అంటే ఓ కేసీఆర్ ఈజ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్ కదా, నీళ్ళు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, రైతులను చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలలో ఈ పోలరైజేషన్. అయితే ఎప్పటికీ ఒకటే నడుస్తుందా? కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే బీసీ పోలరైజేషన్. తీర్మార్ మల్లన్న ఇలా ముందుండి నడిపిస్తున్నా కూడా, ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క ఎజెండా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని హైజాక్ చేసి ఆ బీసీ ఇష్యూను కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోకి తీసుకొస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే బీజేపీ తీసుకొచ్చింది ఫస్ట్. బీజేపీ గెలిస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. అన్నట్టే ఈటల రాజేందర్ను దాని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇవన్నీ చేశారు. బండి సంజయ్ని అంతకుముందు అధ్యక్షునిగా పెట్టారు. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగింది బీజేపీ. బట్ ఎలక్షన్ కంటే ముందు బండి సంజయ్ని తప్పేయడం వల్ల ఇక నమ్మకుంటాయిలు రాజేందర్ పరిస్థితి కూడా గంతే అవుతుంది. వీళ్ళు నిజంగానే అట్లా చేయదలుచుకుంటే బండి సంజయ్నే కంటిన్యూ చేసి ఉంటే ఆయననే ముఖ్యమంత్రిగా ప్రకటించి ఉన్నా కూడా జనంలో ఆ పోలరైజేషన్ వచ్చింది. పర్టికులర్ కాపు సమాజంలో ఎక్కడికి పోయినా కాపులు ఏ పార్టీలో ఉన్నా కూడా బండి సంజయ్ని ఎత్తుకెత్తుకున్నారు. ఆయన పోయిన ప్రతి పాదయాత్ర సక్సెస్ అయింది అని అంటే బీజేపీది కాదు. బీజేపీ అక్కడ కార్యకర్త లేని కాడ కూడా బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయిందంటే బీసీలు ప్రధానంగా కాపులు, మున్నూరు కాపులు. అటువంటి స్థితిలో ఆయన వెనుక తప్పేయడం వల్ల బీజేపీ మీద నమ్మకం పోయింది బీసీలకు. చాలామంది బీసీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు రాజేందర్ కూడా నిజంగానే తన చీఫ్ మినిస్టర్గా ప్రకటించినా కూడా ఆ స్థాయికి పార్టీ ఎదుగుతుందా అనేది కూడా రాజేందర్కున్న సహజమైన డౌట్. అది చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు బీసీ కృష్ణయ్యకు టికెట్ ఇచ్చి మేము బీసీ కృష్ణయ్యని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాడు. కానీ అది సాధ్యమయ్యేదా? సరే నమ్మకంతో ఎమ్మెల్యేని అయితే చేశారు వాళ్ళు. కానీ ఈ బీజేపీ అటర్ ఫ్లాప్ అయింది. ఇక కేసీఆర్ గారికి అయితే కేటీఆర్ గారికి ఆ బీసీలు అందరినీ పోలరైజ్ చేయాలి, బీసీలకు ఒక నాయకత్వం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నట్టయితే ఇప్పటిదాకా కనబడలే. మొన్న మధ్య మా అందరినీ పోయి సర్వే చేసి రండి తమిళనాడులో అది ఇది అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ సప్పుడు లేదు. మేము మా తరఫున పోయిన వాళ్ళకి వెళ్ళి ఒక అతను అందరితో మాట్లాడి రిపోర్ట్ కూడా ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కదలిక లేదు. ఓ పక్కన వీళ్ళంతా బీసీ అంటుంటే కూడా రేవంత్ రెడ్డి హైజాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు పోటీ లేదు. టీఆర్ఎస్ ఆ విషయంలో చేయాల్సినంత చేయట్లేదు, చేయాలని కోరుకుంటున్నాను నేను. రెండవది తీర్మార్ మల్లన్న చేసినా కూడా కాంగ్రెస్లో పార్ట్ అందులోనే ఇంటర్నల్గా తీర్మార్ మల్లన్నను హైజాక్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇది క్యాచ్ చేశాడు. బీసీ కులగణన వెనుక ఉన్న రాజకీయ కోణం ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. అంటే బీజేపీ నమ్మకుంటాయన్లు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దాన్ని ఎజెండాలో పెట్టడం లేదు. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకుంటే ఇది అడిషనల్ ఫ్యాక్టర్గా తోడవుతుంది. ఒకవేళ బీసీ నినాదం లేదు మేము తీసుకోమని అన్నారనుకోండి, మళ్ళీ రేవంత్ రెడ్డికి ఒక అవకాశం మళ్ళీ వస్తుంది. ఆయన బీసీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ బీసీల సర్వే చేయించి వాళ్ళ స్థితిగతి ఎట్లుందో తెలుసుకొని ప్రజలకు చెప్పి కొన్ని సంక్షేమ పథకాలు బీసీల కోసం పెట్టగలిగితే, కొన్ని మాడిఫై చేయగలిగితే, బీసీలకు టికెట్లు ఇచ్చేటప్పుడు పెద్దపీట వేస్తే 153 వస్తున్నాయి. నెక్స్ట్ 34 సీట్లు పెరుగుతున్నాయి కదా, డీలిమిటేషన్ అయిపోతే 153లో ఖచ్చితంగా ఆయనే ఒక 50 వరకు బీసీలకు కనుక ఇవ్వగలిగింది అనుకోండి,
మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ వైపు టర్న్ అవుతారు. అంటే ఇది చేతులారా కాంగ్రెస్ దిక్కు బీసీలను నెడుతుంటే నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంటున్నాయి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. సరే ఇప్పుడు ఎన్నికలున్నాయంటే ఇవన్నీ గుర్తుంటాయి కదా, ఎవరికి గుర్తున్నా లేకున్నా బీసీలకు మాత్రం తమ కోసం కష్టపడ్డోళ్ళు ఎవరు, గతం నుంచి లేని కులగణన ఎజెండా మీద తీసుకొచ్చింది ఎవరు, రేపు రిజర్వేషన్స్ కనుక ఆయన పెంచిండు అనుకోండి, కేసీఆర్ పాలనలో తగ్గినాయి, 23కి వచ్చింది కేసీఆర్ పాలనలో, రేవంత్ రెడ్డి ఇప్పుడు 23 నుంచి 27 చేశాడు అనుకోండి, డెఫినెట్గా రేపు లోకల్ బాడీస్లలో ప్లస్ పాయింట్ అవుతుందా కాదా, కొత్త నాయకత్వం వస్తుందా రాదా, ఆ నాయకత్వం ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఆ 5 ఏళ్లలో వాళ్ళే కదా నెక్స్ట్ పోలరైజ్ చేసేది, ఎలక్షన్లలో ఓట్లు వేయించేది. మరి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ను కూడా మర్చిపోతే ఎట్లా? కాబట్టి ఈ విషయంలో నాకు సివియర్ అంటే క్రిటిసిజం అవుతుంది టీఆర్ఎస్ పట్ల, బీజేపీ పట్ల. మీరు ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు, ఎందుకు వదిలిపెడుతున్నారు బాల్ని? ఆయన కోర్టులోకి ఎందుకు నెట్టారు, రేవంత్ రెడ్డి కోర్టులోకి? ఇప్పుడు అది మాట్లాడకుండా ఆయన చేసే పనిని తిట్టారనుకోండి, ఇంకా బీసీలకు మండుతుంది. అయితే ఇప్పటిదాకా బీసీల్లో ఉన్నటువంటి ఒకే ఒక అసహనం ఏంటంటే మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్నారు, అవకాశాలు ఇవ్వలేదు, రాజకీయంగా కావచ్చు మిగతా దేంట్లోనూ అవకాశాలు రాలేదు. బట్ ఇప్పుడు ఈ కులగణన తర్వాత నిజంగానే చిత్తశుద్ధి అనేది ఉంటుంది, వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు కావచ్చు, అవసరాలు ఏమున్నాయో అవన్నీ తీర్చగలుగుతారు, భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకం వచ్చిందా? కొట్లాడగలిగే శక్తి వచ్చింది, కొట్లాడితే గెలుస్తామనే నమ్మకం వచ్చింది. కాకపోతే బీసీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఐక్యత అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అది ఫస్ట్ ఏంటంటే ఏ కులానికి ఆ కులము ఐక్యత కావడంలోనే వైఫల్యం ఉంటుంది, ఇతర కులాలను కలుపుకోవడంలో అంత బ్రాడ్ మైండెడ్ ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ లోపల ఇంకా చిన్న చిన్న పదవుల కోసం కొట్లాటలు పెట్టుకుంటారు. ఒక అధ్యక్షుడు ఉంటాడు, లాస్ట్ 30 ఏళ్ళ నుంచి ఆయనే అధ్యక్షుడు ఉంటాడు ఆ కులంకి, ఇక ఆయనే చెలాయిస్తూ ఉంటాడు, పెద్ద మనిషి పంచాయతీ చెప్పడానికి, పెళ్లిలో పోవడానికి. ఆ చిన్న చిన్న ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము కులాన్ని బలి చేస్తున్నారు. ఇది ఈ కులం ఆ కులం అనేది లేదు, అన్ని కులాల్లో గదే ఉంది. పేపర్లో స్టేట్మెంట్ చూసుకోవాలి, సెల్ఫీలు దిగాలి, ఫేస్బుక్లో పెట్టుకోవాలి, తను గొప్ప నాయకుడు అనుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొంత నామినేషన్ వేయకుండా కట్టడి చేయాలి, మళ్ళీ తనే ప్రకటించుకోవాలి. ఒకవేళ రాష్ట్రంలో అధ్యక్షుడు ఉండే అవకాశం లేకపోతే ఆల్ ఇండియా అని ప్రకటించుకుంటాడు. అంటే ఇటువంటి సంస్కారం వీళ్ళ లోపల ఉంటే ఇంకెన్నడూ బీసీలు పోలరైజ్ అవుతారు? ఈ ఐక్యత అనైక్యత ఏదైతే వచ్చిందో అనైక్యత పోవాలి. యంగ్స్టర్సే ఇవాళ కులాలను లీడ్ చేయాలి. అట్లా కనుక ఎజెండాల అసలు 50-60 ఏళ్ళు కూడా ఎవడు కూడా నాయకత్వ బాధ్యతల్లో ఉండొద్దని యంగ్ జనరేషన్ కనుక తీసుకుంటే బీసీలలో పోలరైజేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతో ఎన్యూమరేటర్లుగా వాళ్ళు వస్తున్నారు, అన్ని వివరాలు అడుగుతున్నారు, ఆధార్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు, లేదు ఎవరెవరో వస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కుక్కల్ని వదలడం కావచ్చు, మేము ఎందుకు ఇవ్వాలని గొడవలు పెట్టుకుంటున్నారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. వాళ్ళకి ఒక నమ్మకం అనేది లేదా, నిజంగా మేము అన్ని డీటెయిల్స్ ఇస్తే మా డేటా అంతా మిస్యూజ్ అవుతుందేమో, ఇలాంటి డౌట్ అనేది ఎందుకు వస్తుంది? ఇవాళ వాళ్ళు వచ్చినప్పుడు మన మున్సిపల్లో పనిచేసే ఒక కంప్యూటర్ ఎంప్లాయీ మా ఇంటికి వచ్చింది. ఆ టైంకి మా మిస్సెస్ కరీంనగర్లో ఉన్నది. ఆధార్ కార్డు నెంబర్ చెప్పు, నీ దగ్గర ఉంది కార్డు అంటే ఎందుకు చెప్పాలి? వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులో ఫోన్ చేయమని టీవీలో సోషల్ మీడియాలో యాడ్స్ వస్తున్నాయి, నువ్వేమి చెప్పకు అంటే, ఇక్కడ పనిచేస్తామే మున్సిపల్ ఆఫీసు, ప్రైవేట్ వ్యక్తి కాదు అంటే, లేదు ఇవ్వకు అంటే ఒక భయం. మా ఇంట్లోనే ఆ భయం వచ్చింది కదా. అంటే ఈ టైంలో అటువంటి యాడ్స్ అంటే వాళ్ళు బ్యాంకు వీటి ఓటీపీలు వాటి గురించి ఇస్తున్నారు, అన్ని ఆధార్కి లింక్ చేసి పెట్టుకున్నారు. ఆధార్ లింక్, కానీ ఆధార్ అనేసరికి డౌట్లు వస్తాయి, వాళ్ళు నచ్చ చెప్తున్నారు. అట్లాంటిది ఏముండదు, మేము గవర్నమెంట్ నుంచి వచ్చాము, ప్రైవేట్ వ్యక్తులు అంటే అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. బట్ ఈ ఆధార్ ఇచ్చినంత మాత్రాన ఏం జరగదు. ఓటీపీ కనుక ఇస్తే డబ్బులు మాయమవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఆధార్తో లింక్ అయినంత మాత్రాన కేవలం ఆధార్ నెంబర్తో ఏమీ కాదు. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో ఉన్న కొన్ని లోపాల వల్ల ఆ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి ఆధార్ నెంబర్తో. ఇప్పుడు నాకు ఎన్నోసార్లు ఫోన్ వస్తుంది, మీ పేరు మీద ఒక పార్సల్ డెలివరీ చేయడానికి వచ్చారు, మీరు అది రిఫ్యూజ్ చేశారు, మీరు ఫలానా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి అని చెప్తారు. అయితే నేను ఒకసారి చేశాను పోలీస్ స్టేషన్, వాళ్ళు బాంబేలో ఉన్న తైవాన్లో నేను పంపిన పార్సల్ తైవాన్ పోయిందని, నా ఫోన్ నంబర్ దానికి లింక్ అయి ఉందని, అక్కడ పార్సల్ తీసుకోలేదు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమని బిఎస్ఎన్ఎల్ నుంచి చేసినట్టుగా చెప్పారు నాకు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నుంచి చేసినట్టు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను, చేస్తే వాడు డైరెక్ట్ ఏమడుగుతాడంటే, మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ వానికి ఎందుకు ఇవ్వాలి, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అంటారు.
అంటే మీ ల్యాండ్లైన్ నంబర్ చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, ఫోన్ పెట్టేసాను. ఇట్లా ప్రతిరోజు కొన్ని వేల కాల్స్ ముంబై నుంచి వస్తున్నాయి. సైబర్ క్రైమ్ అనేది ఎంత దారుణంగా ఉందంటే ఇవన్నీ తెలిసి కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాటి వల్ల ఈ భయానక వాతావరణం వచ్చింది. ఆధారిస్తే ఏమవుతుందో అనే భయం వచ్చింది. ఈ కుక్కలను వదిలిపెట్టుడు ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఇది కొంచెం పొలిటికల్ డ్రామా. ఎందుకంటే ప్రజల్లో కొంత అసహనం ఉన్నది. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కొంత డిసిప్లిన్తో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది, రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వకపోతే వీళ్ళని ఎందుకు అనాలి మనం అని ఉంటుంది. కానీ గ్రామస్తులకు ఎట్లుంటుంది అంటే మేము నమ్మి ఓటేస్తే మాకు రైతు బంధు ఇస్తలేడు, ఇంకా గవర్నమెంట్ అని చెప్పి వచ్చిందా అని చెప్పి తిడతారు. అది అక్కడక్కడ జరుగుతుంది. దానికి రాజకీయ రంగం పులిమొద్దు. వాళ్ళ సమయస్ఫూర్తితోని వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళని నచ్చజెప్పి ఇది చేయడం వల్ల మీ బీసీలకు ఉపయోగం ఉంటుందమ్మా, ఇట్లా మీకు ఇప్పటిదాకా అన్యాయం జరుగుతున్నది, మీరు సంఖ్య ఏందో తెలియదు ఇప్పటిదాకా, ఇది మీ కులానికి మీ కుల సభ్యులకు లాభం అవుతుంది అని అట్లా చెప్పగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్లను చూసుకొని రాజకీయ ప్రయోజనాల కోసం ఇవి హైలైట్ చేసి పెద్ద పెద్ద వార్తలు వేసి ఒక వ్యతిరేకత వస్తుంది కులగణన మీద అని చెప్పడం కరెక్ట్ కాదు. కులగణన ఆపే ప్రయత్నాల్లో ఇది ఒక భాగమని అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినా కూడా కులగణన అడ్డుకోవడం అనేది అయితే నేను వ్యతిరేకిస్తాను.